ప్రజల మేనిఫెస్టో అంటున్నారు వైసీపీ నేతలు. ఆచరణ సాధ్యమైనవి, అమలు చేయగలిగినవి హామీలనే సీఎం జగన్ మేనిఫెస్టో పెట్టారని చెప్తున్నారు. చంద్రబాబులా మసిపూసి మారేడుకాయ చేయడం లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అంటే 5-10 వయసున్న నడిచే నమ్మకమని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా నీ కూటమికి ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వేదైతే మోసపు మాట 4,000 రూపాయలు అని చెప్పావో, ఇవాళ నమ్మకం అనేటువంటి 5-10 కుర్రాడు ప్రతిదీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో, ఏ తారీఖున ఇవ్వదలుచుకున్నాడో దమ్ముగా నిజాయితీగా 2019 నుంచి 24 వరకు నేను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తూ దానిలో 99% నేను అమలు చేశాను. మళ్లీ నేను అదే నీతికి నిలబడుతూ అదే రకంగా నేను నా మేనిఫెస్టోని చిత్తశుద్ధితో అమలు చేస్తాను. కాబట్టి జగన్ అంటే నమ్మకం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా, మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అదే కార్యక్రమాన్ని ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయల్ని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ న్యూసెన్స్ కార్యక్రమం ఉంది కదా, సూపర్ 6. ఏంటో సూపర్ 6 డూపర్ 6 చెప్పమనండి, దానివల్ల నేను చేస్తానండి. అయ్యేది జరిగేది చెప్పాలి. కానీ మనం మన మెదడులో నుంచి, మన ఆలోచనలో నుంచి ప్రజల కష్టాలను చూసి రియాలిటీ మేనిఫెస్టో ఉండాలి అన్నటువంటి